సో అలా ఆలోచించాలి. ఇంకా కూడా ఫ్యాన్ వారు అవి పెట్టుకుంటే ఇంక ఎవరు మార్చలేదు. ఒక్కనొక సిచ్యువేషన్ లో ముసలితో ఫైట్ ఉంది, బట్టలు ఉతికినట్టుగా ఎత్తి రివర్స్ వేసి కొడతాను చూడు, మన బండికేస్తాను చూడు. ఇందాక చూశాను, విజువల్ వండర్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ గారు టుక్ హోల్ ఇండియా ఇంటూ హిస్ ట్రాన్స్. ఒక ట్రాన్స్ లైక్ తీసుకెళ్ళిపోయారు అంతే. చూస్తున్నంతసేపు అర్రే ఏందిరా ఏంట్రా విజువల్స్. ఒక్కనొక సిచ్యువేషన్ లో ముసలితో ఫైట్ ఉంది, బట్టలు ఉతికినట్టుగా ఎత్తి రివర్స్ వేసి కొడతాను చూడు, మన బండికేస్తాను చూడు. అట్లుంది నిజంగా. చూస్తుంటే కామెడీకి కామెడీ, హర్రర్కి హర్రర్, రొమాన్స్కి రొమాన్స్, ఫుల్ ప్యాకేజ్ అంతే. సూపర్గా ఉంది. ఎమోషనల్ చూస్తున్నాగా. ఒక సిచ్యువేషన్లో వాళ్ళ నానమ్మ గురించి పోరాడుతూ, అది కూడా వాళ్ళ తాతయ్యకి యాంటీగా తిరిగి వాళ్ళ నానమ్మ గురించి పోరాడుతూ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ డైరెక్టర్ గారు అసలు ఎలా తీస్తారో ఏమో అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా లుక్స్ డిఫరెన్స్. అంటే సినిమాకి లుక్స్ మారుతుంటాయి. ఒకే పర్సన్ ని అలాగే బాహుబలిలో ఉండే ప్రభాస్ గారిని ఎత్తుకొచ్చి రాజాసాబులో చూపించాలా, అదే చూపిస్తే ఏమన్నా బాగుంటుందో చెప్పండి? కాదు కదా. ఈ సినిమాకి తగ్గట్టు లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఏ సినిమా ఇంకా నెక్స్ట్ వేరే సినిమా మారితే ఆ సినిమాకి లుక్స్ మారుతూ ఉంటాయి. పర్ఫెక్ట్. నేను చెప్పేది ఏంటంటే, నార్మల్ గా ఉన్న గెటప్ కన్నా ఆ ముసలి అయిన గెటప్ ఉంది కదా, సూపర్ గా సెట్ అయింది. ప్రభాస్ గారికి మొత్తం ఇలా రాజు గెటప్లు, దర్బార్ గా ఉండే గెటప్లే సూపర్ గా సెట్ అవుతాయి అనిపించింది నాకైతే. ఇండియన్ జోకరా? దాని వెనక ఎంత ఎమోషన్ ఉంది అని చూడాలి. ఒక పర్సన్ అలా ఉన్నాడంటే దాని వెనక ఎంత ఎమోషన్ ఉంది. చెప్తున్నాను కదా, ప్రభాస్ గారి నుంచి ఓన్లీ ఫైటింగ్ గా చూస్తున్నాము, ఓన్లీ ఏమంటారు ఫైటింగ్సే చూస్తున్నాము, ఇంక మిగతా అవి ఏం లేదన్నారు కదా. సో ఇక్కడ చూస్తుంటే అలా కామెడీ సెన్స్ కూడా ఉంది. అంటే మొత్తం ట్రైలర్ చూపించేశాడు. ప్రభాస్ గారు కామెడీ చేస్తున్నారు, ప్రభాస్ గారు ఫైటింగ్ చేస్తున్నారు, ప్రభాస్ గారు హర్రర్ మూవీలో భయపడబోతున్నారు. లైక్ మొత్తం హోల్ ప్యాకేజ్ మొత్తం మూవీలో ఉండిపోతుంది. ప్రభాస్ గారి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ బుజ్జిగాడి తరహాలో ఉంది కదా, మొత్తం అదే దించబడుతున్నారని చూస్తున్నాం. ఫస్ట్ ట్రైలర్ లో అబ్బా అంటే చాలా మందికి మారుతి గారు ఎలా తీస్తారో, అంత చిన్న డైరెక్టర్తో తీస్తున్నాడే ప్రభాస్ గారు, ఎందుకు తీస్తున్నాడు అబ్బా అనుకున్న వాళ్ళందరికీ ఓకే ధైర్యం వచ్చింది, తీస్తాడు మంచిగా అనేసి. సెకండ్ ట్రైలర్ చూసుకుంటే ఓకే వస్తున్నాం, కొడుతున్నాం, ఈసారి మందే, మారుతి గారు ప్రభాస్ గారిని ఇంకొక రేంజ్ లో పెట్టబోతున్నారు. సూపర్ బాగుంది అనిపించింది. ఖచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్. కొంతమంది అంటున్నారు వేరే వేరే సినిమాలు వస్తున్నాయి, మా అన్న ప్రభాస్ గారిది ఎక్కువ వాళ్ళు తక్కువ. ప్రభాస్ గారే అంటున్నారు సీనియర్స్ ఫస్ట్, వాళ్ళ నుంచే మేము నేర్చుకున్నాము. నా సినిమా బాగుందా అంటే నా సినిమా పొగడండి, వేరే సినిమా బాగుందంటే దాన్ని పొగడండి, తిట్టడం మాత్రం వద్దు. మన జనాలు కూడా ఇప్పుడు చాలా మంది మారాడు. ఎవరో కొంచెం విచక్షణ జ్ఞానం లేకుండా ఉంటారు కదా, ఇల్లిటరసీ చదువుకోని పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనాలు ఆడియన్స్ కూడా 3 షోలు పడుతున్నాయి, 4 షోలు కూడా పడుతున్నాయి. 4 షోల్లో 4 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే 4 సినిమాలు బాగున్నాయా 4కి పోతారు. అలాంటి పిచ్చి ఆడియన్స్ కూడా ఉన్నారు. 4 సినిమాలు అంటే 4కి పోతారు, కాబట్టి మరుసటి రోజు పోతారు. సో సినిమా బాగుంటే, కథ బాగుంటే, చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఈ విజువల్స్ చూస్తుంటే బాహుబలిని ఏమన్నా మించిపోతుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా బాహుబలిలో ఒక రాజసము అది ఉంది, కానీ కామెడీ సెన్స్ అలా ఎక్కలేదు. సో అప్పటి నుంచి సార్ రాజాసాబు ఇవన్నీ చూస్తున్న లాస్ట్ వరకు వచ్చేసరికి ఎక్కడ కామెడీ సెన్స్ లేదు, ఎక్కడో మిస్ అయ్యామే, ప్రభాస్ గారిలో ఏదో మిస్ అయ్యామే, అక్కడ కామెడీ సెన్స్ అది ఎక్కడ పోయింది అన్నట్టు ఏదో మిస్ అయినట్టుగా అనిపించింది. బట్ ఈ మూవీలో అయితే ప్రతి ఒక్కటి హోల్ ప్యాకేజ్ ప్రతి ఒక్కటి కనిపించబోతుంది. ప్రతి ఒక్కరు అయితే ఎంటర్టైన్మెంట్ కాబోతున్నారు. చెప్తున్నారు కదా, ప్రభాస్ గారు నోటి వెంట చెప్తున్నారే సీనియర్స్ ఫస్ట్, సీనియర్స్ నుంచే మేము నేర్చుకున్నాము, అలాంటివి ఎక్కడ లేదు, వాళ్ళే మా ఇన్స్పిరేషన్ అనేసి ఆయనే చెప్తున్నారంటే ఇంకా కూడా మారుకున్న ఇలాంటి ఏదైతే ఏంటి పాన్ ఇండియా అయితే పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు లోకల్ కంటెంట్ ఒకవేళ నేను ఎవరన్నా ఎన్టీఆర్ ఫ్యాన్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారి సినిమా ప్యారల్గా రిలీజ్ అయ్యింది, ఫస్ట్ షోకి ఎన్టీఆర్ గారికి పోండి, సెకండ్ షోకి రాజాసాబుకు పోతారు. ఇక్కడ వరకే ఎన్టీఆర్ గారిది లోకల్ వరకే రిలీజ్ అయింది. బయట దాటినాక మన ఇంటి గడపలో అన్నా తమ్ముళ్ళు ఇంట్లో కొట్టాడుకున్నా కానీ ఇంటి గడప బయట దాటినాక నా తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ గారు పోతున్నా కాబట్టి సపోర్ట్ చేస్తారు. సో అలా ఆలోచించాలి. ఇంకా కూడా ఫ్యాన్ వారు అవి పెట్టుకుంటే ఇంక ఎవరు మార్చలేదు, ఉత్త శుద్ధపూసలాగా చదువుకునే వాళ్ళంతా అనుకోలేదు, ఇంకేం చెప్పలేదు. సో ఆ సంఘటన ఎందుకు ఎదురైందంటే తన వస్త్రావధరణ గురించి అలా వేసుకుంది కాబట్టి అలా జరిగింది. సో పద్ధతిగా ఉంటే బాగుంటుంది అలా మాట్లాడారు.
ఒక సినిమాని లక్షల్లో వేలల్లో కోట్లలో చూస్తారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్కి కూడా సినిమా అంటే వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో అక్కడున్న బట్టలు అట్లా వస్త్రాలను చూసి కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా మేము అలాగే ధరించాలి, అలాగే ఉండాలని కోరుకుంటారు. దానిలో అలా ఉండడం వల్ల స్త్రీలకు చాలా డేంజర్. సో ఆయన దాన్ని ఉద్దేశించి ఏదో సామాన్లు అది దరిద్రం ఏదో అట్లా మాట్లాడాడు. ఒక ఇంట్లో ఒక నాన్న అయితే అలా మాట్లాడా? ఒక కన్న కూతురు అట్లా స్లీవ్లెస్ వేసుకొని చిన్న డ్రెస్సులు వేసుకుంటే మాట్లాడరా చెప్పండి? ఒక నాన్నగా మాట్లాడరా? ఖచ్చితంగా మాట్లాడతారు కదా. సరే, మీరు ఈ పదము ఆ సామాన్లు అనే పదం వింటున్నారు, ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నారా? లేదు కదా. ప్రీవియస్గా ఒక సాంగ్ వచ్చింది, సరుకు సామాన్లు చూసి మీసం లేసిందే అనేసి. అప్పుడు ఏమయ్యారు? అప్పుడు వినపడలేదా మీకు లిరిక్? సో ఓకే, అలా కాదు. మూవీస్లో ఐటమ్ సాంగ్ అని ఉంటుంది, ఓకేనా? ఐటమ్ సాంగ్ అని ఉండదు మూవీస్లో. ఐటమ్ సాంగ్ అని ఐటమ్ అని ఎవరు అంటున్నారు? అమ్మాయినే కదా ఐటమ్ అని అంటున్నారు. మరి అంత అసభ్యకరంగా ఐటమ్ అని పెట్టి ఐటమ్ సాంగ్ అని పెడుతున్నారే, దానికి కూడా లేడీ సింగర్ చాలా పాటలు కూడా పాడారు. మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకించట్లేదు? చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా ఇచ్చేశారు, అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అంటే శివాజీ గారు ఒక చిన్న యాక్టర్, లైక్ చిన్న స్థాయిలో ఉండే యాక్టర్, ఆయనతో మాట్లాడితే కాంట్రవర్సీలు అవుతాయి అనేసి అలా మాట్లాడుతున్నారే తప్ప